పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ కొనసాగుతుంది. ప్రశ్నర్ రావణ్ అరెస్టుతో పిఠాపురంలో ఉద్రిక్తత మనం చూస్తూనే ఉన్నాం. దళిత క్రైస్తవ సంఘాల నేతల రాకతో ఈ టెన్షన్ మరింత పెరిగింది. పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకున్నారు ప్రశ్నర్ రావణ్ మద్దతుదారులు. అరెస్ట్ను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. రావణ్ను విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్నారు. జనసేన నాయకులకు రావణ్ మద్దతుదారులకు మధ్య గొడవ ఏర్పడినట్లుగా తెలుస్తుంది, గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పిఠాపురం వ్యాప్తంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో రావణ్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో మనం తెలుసుకుందాం. అది ఈవినింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు అక్కడ నేను చూపిస్తున్నటువంటి విజువల్. అండ్ ఆ తర్వాత పోలీసులు వారిని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు, కానీ ఎలాంటి ప్రయోజనం లేనట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి లైవ్లో ఉన్నారు. ప్రకాష్, ప్రజెంట్ ఏంటి కండిషన్? ఈవినింగ్ చాలా ఉద్రిక్త పరిస్థితి మనం చూసాం. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ప్రజెంట్ అక్కడ ఇంకా ఉన్నారా అతని మద్దతుదారులు, ఇటు జనసేన కార్యకర్తలు? ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ నందు, ఇంకా ఇక్కడ పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఇంకా ఏదైతే ఒక పక్కన జన సైనికులతో పాటు అలాగే రావణ్ సంబంధించిన మద్దతుదారులు కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మన సాయంత్రం కూడా చూసాం. ఇరువురు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రావణ్ని ఈరోజు సాయంత్రానికి అయితే పంపించాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రావణ్ని అయితే ఏదైతే కోర్టు ముందు అయితే తీసుకువెళ్ళ కోసం చూడొచ్చు. రావణ్ని తీసుకుని వస్తున్నటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. రావణ్ని పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే పోలీసులు అయితే రావణ్ని కోర్టులో హాజరుపరిచేందుకు అలాగే వైద్య పరీక్షల అనంతరం కూడా తీసుకువెళ్లేందుకు కూడా ఇప్పుడు రావణ్ని అయితే అలా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు రావణ్ని పోలీసులు తీసుకువెళ్తారు. ఆయన చేయి చేసి ఆయన బలంగా ఉన్నానంటూ కూడా చెప్తూ సిగ్నల్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఆయన ఇప్పుడు ఏదైతే కోర్టులో హాజరుపరిచే ముందు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన్ని హాజరుపరిచేందుకు అనంతరం ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అందరూ కూడా పంపిస్తారు. చూడవచ్చు కాన్వాయ్లో ఇక్కడ తరలిస్తున్నటువంటి దృశ్యాలు. మరో పక్కన ఇక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడే ప్రశ్నర్ రావణ్ని తీసుకొని పోలీసులు బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాష్, చెప్పండి, ప్రజెంట్ ఏంటి పరిస్థితి? అక్కడ రావణ్ని తీసుకువెళ్తున్నారు, మరి అక్కడ ఉన్న అతని మద్దతుదారులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఏమంటున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? చూసాం అని రావన్నప్పుడే పోలీసులు అయితే తీసుకుని వెళ్ళారు. భారీగా ఇక్కడ పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పక్కన జన సైనికులు అందరూ కూడా భారీ ఎత్తున అయితే చేరుకున్న నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేందుకు ఇక్కడ భారీగా పోలీసు బలగాలు కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రావణ్ ఇప్పుడే వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక పక్క భారీగా బలగాలు అయితే చేరుకుని వీళ్ళనైతే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరో పక్కన రావణ్కి సంబంధించిన అనుచరులు కూడా అటువైపు మరో పక్కన ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా కట్టడి చేసేందుకు చాలా కష్టతరం అవుతుంది. అంటే ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలు కూడా భారీగా వచ్చాయి. అలాగే జనసేనకి సంబంధించినటువంటి నాయకులు కూడా భారీగా ఇక్కడికైతే చేరుకున్నారు. కొంతమంది జనసేన సంబంధించిన మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఈరోజు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చి పిఠాపురంలో కళ్యాణ్ గారిని తనకి ఇష్టం వచ్చినట్టు ఆడదనే సంగతే మర్చిపోయి చాలా అవాకులు చవాకులు అయితే మాట్లాడడం జరిగింది. ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, నువ్వు రాత్రికి రాత్రి హైప్ అయిపోవాలంటే కళ్యాణ్ గారిని తిట్టుతానో లేకపోతే ఇంకోటి మాట్లాడతానో. రావణ్ ఎట్టకేలకు తీసుకెళ్లారు, రావణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కోర్టు తీసుకెళ్లారు. ఇందాక నుంచి కూడా మేము ఒకటే పోలీసు వారిని అందరినీ అడిగేది ఏంటంటే, కళ్యాణ్ గారికి ఒక క్షమాపణ చెప్పించి ఒక చిన్న వీడియో బయట చేయించమని అడిగాం. కానీ పోలీసు వారు ఎవరు కూడా మాకైతే సహకరించలేదు. ఉదయం ఇవాళ వచ్చి మీడియా ముఖంగా ఆవిడ ప్రెస్ మీట్ అయితే పిఠాపురం పోలీస్ స్టేషన్ పడే విధంగా పెద్ద ప్రెస్ మీట్ పెట్టింది. అంటే ఈ పోలీసు వ్యవస్థ మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఐశ్వర్యం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించారు? ఇవన్నీ కూడా మా ప్రశ్నలు. ఎందుకంటే పోలీసు వారు దీనికి సమాధానం చెప్పాలి. ఏదైతే రావణ్ని తీసుకెళ్లడం కాదు, ఇప్పుడు బొజ్జ ఐశ్వర్యం మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ తెల్లవారి పొద్దునే తీసుకొచ్చి పిఠాపురం స్టేషన్లో కూర్చోబెట్టాలని, కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని మేము మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఇందాకలే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తంతే హైదరాబాద్లో పడతారని చెప్తుంది. మేము ఇక్కడ తంతే నీకు అడ్రస్ లేకుండా పోతామని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆడ మనిషి అని చెప్పి చాలా గౌరవంగా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. మేము ఎవరం కూడా నిన్ను హైప్ చేయడం ఎందుకు? మేము నిన్ను రక్తమే రాయేస్తే
అన్నట్టు మేము ఊరుకుంటా ఉంటే నువ్వు రెచ్చిపోతా ఉన్నావు. నీకు రేపటి నుంచి సినిమా చూపిస్తారు మా వీర మహిళలు జన సైనికులు. ఇప్పుడు ఇతను రావణ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని కూడా చెప్పుకొస్తున్నా. కొంతమంది మద్దతుదారులు వచ్చారు, అటువైపు ఆందోళన కూడా చేశారు. ఇరువురికి కూడా ఇందాక ఘర్షణ జరిగింది. ఏం జరిగింది? ఏదైతే ఇప్పుడు రావణ్కి మద్దతుగా వచ్చిన వైసీపీ ముసుగులో ఉన్న నాయకులు అందరూ రావడం జరిగింది. రావణ్కి ప్యాకేజ్ తీసుకుని కళ్యాణ్ గారి మీద బురద చల్లే విధంగా ఇలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎంతమంది రావణులు వచ్చినా ఐశ్వర్యాలు వచ్చినా ఏమి ఆవిడ భాషలో చెప్పాలంటే ఏమి పీకలారో. నేను మళ్ళీ చెప్తున్నాను, పిఠాపురం గడ్డ మీద మళ్ళీ నీకు దమ్ము ఉంటే దొంగదానిలే కాకుండా రేపు పొద్దున్న మేమందరం ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు రమ్మని నేను మీడియా ముఖంగా నేను ఐశ్వర్యకి తప్పు చేయలేదు అంటే వీడియోలు చూడండి. వీడియోలో ఎలా చెలరేగిపోయాడో చూడండి. ఎందుకంటే మీడియా ఉంది కదా అని కాలేజ్ తొక్కుతాను ఇదే తొక్కుతానని నేను అయితే చాలా బీభత్సంగా మాట్లాడాడు. దానికి పోలీసు మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రశ్న రావణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా కనిపిస్తుంది. బొజ్జ ఐశ్వర్యని పిఠాపురం తీసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలని మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తాను. రావణ్ నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానం కూడా వేరే అభిమానం కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన స్టైల్లోనే నేను ఆయనకు కౌంటర్ ఇస్తున్నానని కూడా మాట్లాడుతున్నారు. పిచ్చి ప్రాలాపన అయితే పేలుతా ఉన్నాడు. ఎందుకంటే కౌంటర్లు ఇవ్వడానికి కళ్యాణ్ గారు కౌంటర్లు ఇచ్చేంత స్థాయి అయితే రావణ్కి లేదు. ఎందుకంటే ఒక నువ్వు నీ పిచ్చి వేషాలని మేము చూసావు, నువ్వు కళ్ళజోడు పెట్టుకుని పిచ్చిగా అరుపులు అవి చూసావు, ఏదో నవ్వుకుని ఊరుకున్నావు. కానీ మితి మీరిపోతే పిచ్చి కుక్కల్లా చెలరేగిపోతే పిచ్చి కుక్కల్ని ఎలాగైతే మనం బంధిస్తామో అదే విధంగా మమ్మల్ని అందరం బంధిస్తాం. ఇదే బొజ్జ ఐశ్వర్య చెప్తా ఉంది, పీకలారంటారమ్మా. పీకడం మొదలెడితే నీకు ఎక్కడ పీకుతారో మా జన సైనికులు వీరమహిళలు నువ్వు లెక్కెట్టుకోనాక నీకు బుర్రమే ఎంటుకలు ఉండవని నేను తెలియజేసుకుంటాను. చెప్పమ్మా, ఏంటి ఇంతమంది ఎందుకు రావడం జరిగింది? మీరు ఏం చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు? రావణ్ అనే వ్యక్తి మరి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే అర్థం అవట్లేదు. కాకపోతే మేము సోషల్ మీడియా విధంగా ఏ విధంగా సరే పెట్టినా మా అధ్యక్షులు వారు మాకు నేర్పించిన క్రమశిక్షణ, దానివల్ల మేము వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ ఈసారి అయితే మాత్రం మేము ఎవరు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ దివ్యాంగులు కానీ ఎవరు కూడా మేము ఊరుకోం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. సోషల్ మీడియా ఇచ్చాడు ఇదేనా సమాజాన్ని నేర్పించింది? ఎంతోమంది సమాజంలోని ఎంతోమంది విలువగా బ్రతుకుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మళ్ళీ లేవదీస్తున్నారు. మా కూటమి ప్రభుత్వం అయితే అలా లేదు, సమాజంలో మంచిగా బ్రతకాలని చెప్పి చూస్తుంది. అలాగే బొజ్జ ఐశ్వర్య గారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆయన జగ్గు గారు చెప్పే విధంగా మాట్లాడుతుంది. ఆవిడకి సూట్ కేసులతో అందేమో నాకు తెలియదు, కానీ ఒళ్ళు దగ్గరగా మట్టుకొని మాట్లాడాలి. ఒక వీర మహిళ ఉండి అసలు అంత అసభ్యంగా మాట్లాడడం చాలా మాకే ఒక వీర మహిళ ఉండి మాకే చాలా అసభ్యంగా చెప్పుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంది. మేము ఒక వీర మహిళ తడుచుకుంటే పిఠాపురం గడ్డ మీద ఈరోజు కాదు, మేము ఈరోజు మాకు మా జనసేన పార్టీ కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు మీ ఇక్కడ ఎవరు వీర మహిళలు అందుబాటులో లేము. లేకపోతే అసలు అడుగు పెట్టనే కూడా